హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా బ్లాగ్ వచ్చేసి చాలా రోజులు అయిపోయిందండి బ్లాగ్స్ అనేది ఇక పెట్టక. సో అందుకనేసి నేనైతే ఒక డైలీ రొటీన్ బ్లాగ్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇది ఫస్ట్ కార్తీక సోమవారం ఉంటుంది కదా. సో ఫస్ట్ కార్తీక సోమవారం బ్లాగ్ అనమాట. నేను ఇంకా ఆ రోజు అయితే ఉపవాసం ఉన్నాను. ప్రతి కార్తీక మాసంలో మనకి కార్తీక మాసం వచ్చేసి 4 వీక్స్ అయితే వచ్చేసాయి. అంటే 4 సోమవారాలు అయితే వచ్చేసాయి. నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయా. అంటే కార్తీక మాసం ఎలాగో చేయలేదు. సోమవారాలు ఇంకా పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి ఇలా ఇవేంటి కొన్ని ప్రత్యేకమైన డేస్ అయితే ఉంటాయి కదా. సో వాటికైతే ఉపవాసం ఉండాలని అనుకున్నాను. బట్ నాకు కుదరలేదనమాట. ఇంకా ఫస్ట్ వారం అయితే ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ఈవినింగ్ గుడికెళ్ళి దీపం పెట్టేసి ఉపవాసం అనేది అంటే ప్రతిసారి ఏం చేస్తా అంటే ప్రతి మండేకి ఉపవాసం అంటే ఖచ్చితంగా గుడికెళ్ళి దీపం పెట్టేసి వచ్చిన తర్వాత తినేదాననమాట. బట్ ఈ సోమవారం అయితే కుదరలేదనమాట. సో అందరికి తెలిసిందే గదా! మనకి ఈ కార్తీక మాసం స్టార్టింగ్‌లోనే ఇది వచ్చేసింది గదా! సైక్లోన్ ప్రభావం వచ్చేసి ఇంకా సో ఆ రోజు గూడా ఫుల్లు వర్షం అనమాట. పిల్లలకి గూడా స్కూల్స్ ఇవ్వలేదు ఆ రోజు. 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు గదా! ఇంక మండే ఎలాగో స్కూల్ లేదనేసి ఇంక మార్నింగే లేచేసి 7 కల్లా నా పనైతే క్లోజ్ చేసేసుకున్నాను. అంటే దీపం పెట్టడం ఇవన్నీ అయితే అయిపోయింది. ఇంకా నాకు తోచినన్ని లింగాష్టకం ఇలాంటివి ఉంటాయి గదా! అవి కూడా కొన్ని చదువుకొని 7 కల్లా అయితే పూజ కంప్లీట్ చేసేసి మంచిగా సాంబ్రాణి అయితే వేశాను ఫ్రెండ్స్. ఒక ప్లెజెంట్‌గా ఉంటుందండి మన ఇంట్లో. మనము సాంబ్రాణి వేసామంటే పూజ అయిపోయి కొన్ని ప్రత్యేక డేస్ ఉంటాయి. అంటే మంగళవారం, శుక్రవారం ఇలాంటివి కొన్ని ఉంటాయి గదా! అలాంటప్పుడు మనం సాంబ్రాణి ఎర్లీ మార్నింగ్ టైంలో వేసాము అంటే ఒక ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇల్లనేది ప్రశాంతంగా ఒక పీస్‌ఫుల్ అసలు బావుంటుందండి. అది చెప్పడానికంటే అది ఏమంటారు చూస్తేనే అనుభవం అనేది అర్థమవుతూ ఉంటుంది గదా! సో, అలా చాలా బావుంటుందనమాట. ఇంకా సాంబ్రాణి ఇవన్నీ వేసిన తర్వాత ఇంక పిల్లలు లేట్‌గానే లేసారు. 7:30 ఆ టైంకి లేసారు. వాళ్ళు లేచేసరికి ఇంక పాలైతే కాచి ఇద్దరు పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళే తాగేస్తారు. ఇంకా నేను ఉపవాసం అయితే ఉన్నానని చెప్పాను గదా! ఉపవాసం ఉన్నాను ఏమి తినుకోకుండా అయితే అస్సలు ఉండకూడదండి. ఏదో ఒకటి పాలు, ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ దీపం పెట్టేసి, స్నానం చేసి వీలైతే గుడికెళ్ళి, లేదు అంటే గనక ఇంట్లో దీపం పెట్టేసి అంటే చుక్కలొచ్చిన తర్వాత తినేయొచ్చనమాట కార్తీక మాసంలో. కార్తీక మాసంలో రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ తినేయొచ్చనమాట. ఇంక నేనైతే గనక కొంచెం కాఫీ కలుపుకొని తాగాను. ఇంక కాఫీ లేనిదే అసలు ఉండలేను. అప్పటికే నాకు హెడేక్ స్టార్ట్ అయిపోయింది. సో, అందుకనేసి కాఫీ అయితే కలిపేసుకొని తాగాను. ఇంకా ఆ రోజైతే ఏమీ తినలేదండి. ఫ్రూట్స్ కూడా తినలేదు. ఎందుకో ఆకలి కూడా వేయలేదు ఆ రోజైతే ఇంకా మధ్యలో ఒకసారి జ్యూస్ ఏమో తాగాను. ఇంక అంతే. ఇంక వాళ్ళు పాలు ఇవన్నీ తాగేసిన తర్వాత ఇంక టిఫిన్‌కైతే దోస అయితే వేసేసాను. ఇంక మా పాప చల్లగా వర్షం పడుతుంది గదా మమ్మీ, కారం దోస వేసి చాలా రోజులైపోయింది తినక. అంటే ఈ మధ్య కొంచెం కారం దోస, నెయ్యి వేసి బాగా కారం వేసి ఇచ్చామంటే పప్పుల పొడి, కారం గాని చల్లి ఇచ్చామంటే బాగా తింటారు. సో, ఈ మధ్య అందరికి వచ్చేసి ఇంట్లో జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయనేసి నేను నెయ్యి అస్సలు యూజ్ చేయలేదు. నెయ్యి అయితే చాలా ఉందండి. ఇప్పటికి గూడా ఇంకా నా దగ్గర అయితే దగ్గర దగ్గర 1 కేజీ పైనే ఉందనుకోండి నెయ్యి. ఇంకా సున్నుండలు గానీ ఏం ప్రిపేర్ చేయలేదు. బాగా దగ్గుంది, జలుబుంది అందరికి. అది కాక ఈ సైక్లోన్ వల్ల చల్లగా ఉండి ఇంకా ఎక్కువ కారుతూ ఉంటుంది గదా ముక్కులలో. సో, అందుకనేసి నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదనమాట. చేయాలి ఇంక సున్నుండలు గానీ అలాంటివి ఏమన్నా చేయాలి. ఇంకా ఇదొచ్చేసి ఇంక వాళ్ళకి దోస అయితే కారం దోస మంచిగా నెయ్యి వేసేసి, పప్పుల చట్నీ వేసి ఇచ్చాను. బాగా తిన్నారు. ఇంక చూస్తున్నారు గదా! వర్షం అయితే బాగా పడుతూనే ఉందండి. అర్లీ మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. అంటే మరీ ఎక్కువ పడలేదు గానీ, సన్నగా పడుతూ ఉండింది. ఇంకా టైం ఎక్కువ అయ్యే కొద్దీ బాగా పడుతూనే ఉండింది. ఈవినింగ్ కల్లా మంచిగా పడేది వర్షం అయితే ఇంకా ఇంత వర్షంలో గూడా ఏమంటారు స్కూల్స్ లేవు కాబట్టి పిల్లలైతే బాగా అల్లరి చేస్తూ ఉంటారు గదా! సో, మా పాప అయితే పాపం ఆన్‌లైన్ క్లాస్‌లో కూర్చొని ఉండింది ఇంత వర్షంలో గూడా. ఇంకా 3 డేస్ వాళ్ళకి ఆన్‌లైన్ క్లాసులు పెట్టారు. ఒక్కోసారి పవర్ ఉంటుంది. ఒకసారి పవర్ ఉండంలే. పవర్ ఉన్నప్పుడల్లా పాపం ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయింది. ఇంక పవర్ లేనప్పుడు వదిలేసాను. నేను గూడా అంత స్ట్రెస్ అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకులే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం అనేసి నేనైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంక ఇలా టిఫిన్ చేసి ఆన్‌లైన్ క్లాస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక నా పని యథావిధిగా అంతా క్లోజ్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చూసారు గదా! ఇదొచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ గూడా మళ్ళీ దీపం పెట్టి మన ఉపవాసం అనేది తీర్చుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ నేను మార్నింగ్ దీపం పెట్టానంటే ఈవినింగ్ వరకు దీపం ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా మా బాబు ఆపేస్తాడనమాట. మధ్యలో ఒక్కొక్కసారి ఆపేస్తాడు వాడైతే లేదు అంటే అలాగే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఫుల్‌గా వేసి అలాగే పెట్టేస్తాను. ఎందుకో నాకు దీపం ఉంటే ఒక
ఇంట్లో ఏదో తెలియని ఇదిగా ఉంటుంది నాకు దీపం ఉంటే గన. సో, అందుకనేసి ఎప్పుడైనా సరే మార్నింగ్ దీపం పెట్టేటప్పుడు ఫుల్‌గా ఆయిలేసి పెట్టేస్తే ఈవినింగ్ వరకు నాకు అలాగే దీపం అనేది ఎలుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఎలుగుతూ ఉంది కదా అనేసి నేనైతే ఫ్లవర్స్ పెట్టేసి మంచిగా మళ్ళీ హారతి ఇచ్చేసి ఇంకా గడప దగ్గర కూడా అటు ఇటు దీపాలైతే పెట్టేసి ఇంక నాకు తెలిసిన ఉంటాయి కదా! లింగాష్టకం, బిల్వాష్టకం ఇలాంటివి ఉంటాయి. అవైతే కొన్ని చదువుకుంటాను. చదువుకున్న తర్వాత ఇంగ ఈవినింగ్ గుడికెళ్దాము అనుకున్నాం. బట్ కుదరలేదు. వర్షమైతే ఫుల్లుగా పడుతూ ఉంది ఇప్పటికి గూడా. ఇంకా ఫుల్లుగా వర్షం పడుతుంటే ఇంక ఏ గుడికెళ్ళలేదు. ఇంట్లోనే దీపం పెట్టేసుకొని, ఇంకా ఇంట్లోనే ఈ విధంగా అయితే చదువుకున్నాను నాకు తెలిసినంత వరకు. ఇంకా మార్నింగు పూజలో పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి గదా! ఆ ఫ్రూట్స్ తిని నా ఉపవాసాన్ని అయితే మామూలుగా అయితే గుడికెళ్ళి అక్కడ గుడిలో నైవేద్యం తీసుకున్న తర్వాత ఇంటికొచ్చి తినేదాన్ని. బట్ సర్లే దేవుని దగ్గర పెట్టేది ఏదైనా నైవేద్యం గదా అనేసి ఇంగ ఆ ఫ్రూట్స్ అయితే కొన్ని తినేసి అది గాక పడగడుపున లెమన్ గాని ఇలాంటివి ఏమి తినకూడదండి. తెలుసో తెలియదో చాలా మందికి. ఇంక అందుకనేసి ఒకే ఒక ఉప్పు తిన్నాను. ఎక్కువ పులుపు ఉంటుంది గదా! పులుపు అనేది ఎక్కువ అసలు తినకూడదు ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటప్పుడు. సో, అందుకనేసి నేనైతే గిన ఒక ఉప్పు తినేసి ఇంక నా కోసమైతే గిన అల్లం, ఎల్లుల్లి, ఎర్రగడ్డ ఇవేమీ లేకోకుండా ఈ కార్తీక మాసంలో మాక్సిమం తినరు గదా! సో, నేను గూడా ఉపవాసం ఉన్నప్పుడైతే గిన అల్లం, వెల్లుల్లి ఇలాంటివి ఏమి ఏసుకోనండి. నార్మల్‌గా తినేస్తాను. ఇంక నేనైతే గిన సొరకాయ పచ్చడి చేసేసుకొని దోసేసుకొని తిన్నాను. ఇంక సొరకాయకి ఏం లేదండి. మొత్తం సొరకాయ ముక్కలు అండ్ టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మగ్గబెట్టి మంచిగా మిక్సీ వేసేసుకొని కచ్చా పచ్చాగా పోపేసేసుకుంటే మనకు సొరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. దోసలలోకి, ఇడ్లీలోకి నాకైతే బాగా నచ్చుతుందండి. దోసలోకి, ఇడ్లీలోకి అయితే గిన ఎప్పుడైనా సొరకాయ ఎక్కువ మిగిలింది అంటే గిన దేంట్లో పెట్టాక చాలా రోజులైపోయింది తెచ్చి మిగిలిపోయిందనేసి ఇంకా సరే అనేసి పచ్చడి అయితే చేసుకున్నాను. ఇంకా అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ అనేది అసలు తినకూడదండి. కార్తీక మాసంలో ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇంకా నేనైతే గిన ఈ విధంగా పచ్చడి చేసేసి దోసేస్తే వేసేసుకొని నా ఉపవాసాన్ని అయితే ఈ విధంగా తీర్చుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది కార్తీక మాసంలో ఉపవాసం ఉండే ఉంటారు కదా! సో, ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసు మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తే ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ